ఈ ఉదయం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవునితో గడుపుతున్నారా? ఇది చక్కటి సమయం, ప్రార్థన సమయం. 50 దినాలు కూడా బెల్లంపల్లిలో జరుగుతున్నాయి. దేవునిలో ఎందరో వచ్చి ఆత్మీకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బలం పొందుతున్నారు. రండి మీరు కూడా. మరి ఎన్ని కష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, పోరాటాలు మీకున్నా దేవుడు మీకు తోడుగున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. ఏ దేశం నుండి ఉన్నా మీ పరిస్థితి చక్కబడతాయి. మరి 103వ కీర్తన 11వ వచనంలో ఆయన ఇందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అధికంగా ఉందట. నా కృప నీ పట్ల అధికంగా ఉన్నది అంటున్నాడు. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే చాలు, ఆయన త్రోవలో నడిస్తే చాలు, ఆయన మీద ఆనుకుంటే చాలు, ఆయన ప్రేమిస్తే చాలు. ఆయన కృప నీ పట్ల, నీ పరిస్థితి అన్నిట్లో అధికంగా ఉంటే ఇంకా విజయం కదండి మనకి, ఇంకా విడుదలే కదా. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఇటువంటి కృప పొందుటకు మనందరం సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ మారు మనసి అయ్యా. అనేక రోగులు ఉన్నారు, స్వస్థపరచు. కోర్టు కేసులని వాటి నుంచి విడిపించు. అప్పుల బాధని, ఆర్థిక సమస్యలని, పిల్లల పెళ్లిళ్ళకి ఏ సమస్యలు ఎవరున్నా విడుదలి. అన్ని కట్లు తెంచి ఇతర దేశంలో మా ప్రియులందరినీ రక్షించి వారి సమస్యలకు పరిష్కారం ఇచ్చి నీ తోడుగుండండి. అంతేకాక ప్రభువా, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ ఈ దిన దీవెనలతో అందరినీ నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 50 దినాలు వస్తున్నాయి. చక్కగా బెల్లంపల్లికి రండి. అక్టోబర్ 16 ముగింపు సభలో పాల్పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.